బంగ్లాదేశ్లో దారుణం 16 ఏళ్ల హిందూ బాలుడి దారుణ హత్య. బంగ్లాదేశ్లో మైనారిటీపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హిందువులపై ఈ దారుణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో హిందూను హత్య చేయడం కలకలం రేపుతుంది. ఫెనీ జిల్లాలోని కొందరు దుండగులు 16 ఏళ్ల హిందూ బాలుని దారుణంగా కొట్టి హత్య చేశారు. లాల్పోల్ ప్రాంతంలో దుర్ఘటన చోటు చేసుకున్నట్లు ఒకటి స్థానిక మీడియా వెల్లడించింది. అసలు ఏం జరిగిందో అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక ఫనే జిల్లాలోని మియాజీ ఫిల్లింగ్ స్టేషన్ లో శాంత్ కుమార్ సాహు అనే బాలుడు తన ఆటోలో ఉన్నాడు. ఓ ప్రయాణికుడి కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన కొందరు దుండగులు అతడిపై దాడి చేశారు. ఆటోను లాక్కునేందుకు యత్నించారు. శాంతో కుమార్ సాహును వాళ్ళని అడ్డుకునేందుకు యత్నించడంతో హైవే పక్కనున్న కల్వర్ట్ కిందికి తోసేశారు. ఆ తర్వాత కూడా వాళ్ళు శాంతోను వెంబడించి పట్టుకున్నారు. రోడ్డుపై వేగంగా వస్తున్న వాహనం కిందికి తోసేశారు. దీంతో వాహనం ఢీకొని బాలుడు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ సాయంతో నిందితులను గుర్తించేందుకు యత్నిస్తున్నారు. అయితే ఇఫ్తార్ సమయంలో దుండగులు శాంతోని టార్గెట్ చేసి ఆటో ఎత్తుకెళ్లినట్లు అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు పోలీసులను వేడుకుంటున్నారు. అయితే ఇదిలా ఉండగా గత శనివారం కూడా కోమా జిల్లా ప్రాంతంలోని పూజలు చేసుకుంటున్న హిందువులపై కొందరు దుండగులు బాంబులు విసిరి పారిపోయారు. అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడున్న హిందువులు భయంతో పారిపోయారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఇటీవల మహమ్మద్ యూనస్ పాలనలో మైనార్టీలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీఎన్పీ ప్రభుత్వ హయాంలో కూడా హిందువులపై దాడులు, హత్యలు జరగడం ఆందోళన కలిగిస్తున్న అంశం ఇప్పుడు.